పచ్చి రొయ్యలు, ములక్కాయ కర్రీకి కావలసిన పదార్థాలు. పచ్చి రొయ్యలు శుభ్రంగా కడిగి కాళ్ళు తల తీసేసుకోవాలి ఇలా నీట్గా. ములక్కాయలు, ఉల్లిపాయలు ఒక 5-6 తీసుకోవాలి. 1 లేదా 2 టమాటాలు, పచ్చిమిర్చి, కారం, గరం మసాలా, ధనియాల పౌడరు, ఉప్పు, పసుపు, అల్లం పేస్టు, కొత్తిమీర. పచ్చి రొయ్యలు, ములక్కాయ కూర ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక కళాయిలో పచ్చి రొయ్యల్ని వేసి ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, వాటర్ అంతా మనకి బయటకు వస్తుంది కదా, ఈ వాటర్ మొత్తం కూడా పోయే వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ ఇంకొంచెం ఎక్కువగానే వేసుకొని మనం ఉడికించుకోవచ్చు. ఇలా ఈ పచ్చి రొయ్యలన్నీ కూడా వేగేంత వరకు కూడా ఉడికించుకోవాలి. దీంట్లో కొద్దిగా కారం కూడా వేసుకోవచ్చు. మనకి వాటర్ మొత్తం ఇంకేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా మనం ఇలా దగ్గరికి అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. దీంట్లోనే కొద్దిగా ఆయిల్, కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయల్ని పేస్ట్గా చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే మనం ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లోనే అల్లం పేస్ట్, ఇది కూడా బాగా కలిపేలాగా వేయించుకొని ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. దీంట్లోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోనే సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసిన తర్వాత ఇది మనకి ములక్కాయ ముక్కలు ఉడికేంత వరకు కూడా మెత్తగా కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. మనం ఒక గ్లాసు వాటర్ వేసుకుంటే ములక్కాయ ముక్కలు మనకి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ మనకి ఇవి ములక్కాయ ముక్కలు ఉడికిపోయాయి కదా, దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని వేసుకోవాలి. ఇలా మనం వేసిన తర్వాత ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు,
మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయినట్టే. చివరగా కొత్తిమీర వేసుకుంటే మనకి ఈ కర్రీ కంప్లీట్ అయినట్టే. ఎంతో రుచికరమైన ములక్కాడ పచ్చి రొయ్యల కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి. రైస్లోకి చాలా బాగుంటుంది.